హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ పావ్ బాజీ. ఏదైనా స్పెషల్‌గా తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీ నేను పావ్ బాజీ ఇంట్లో చేస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటామనమాట మేము. నేను గానీ, మా వారు గానీ చాలా ఇష్టంగా పావ్ బాజీ తింటాం. నాకైతే చాలా ఇష్టమండి పావ్ బాజీ. ఏం లేదు, చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేశాననమాట. హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ బీట్రూట్, హాఫ్ కప్ వచ్చేసి ఆలు అండ్ తగినంత పసుపు వేసుకొని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్ పెట్టుకున్నా. అండ్ ఈ గ్యాప్లో నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. ఆనియన్స్ అండ్ అలానే క్యాప్సికమ్, మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ అండి. సో క్యాప్సికమ్ కట్ చేసే గ్యాప్లో కుక్కర్ విజిల్స్ అయిపోయింది. సో కుక్కర్ ప్రెషర్ అంతా తీసేసి బాయిల్ అయిన అన్నీ మంచిగా స్మాష్ చేసి పక్కకి పెట్టేసుకున్నాను అనమాట. ఎక్కడ చిన్న కూడా లంప్సీ లేకుండా స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటం అన్న తర్వాత జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఆనియన్స్ పెట్టుకున్నా కాబట్టి అందులోకి వెళ్ళి కొన్ని ఆనియన్స్ నేను తాలింపులో వేసాను. ఆనియన్స్ కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఫ్లేవర్ ఉంటుంది, అరోమా ఉంటుంది. ఆనియన్స్ బాగా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక హాఫ్ కప్ దాకా క్యాప్సికమ్ కూడా వేసి బాగా కలిపి మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టి 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట. క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్ దాకా టమాటాలు, బాగా పండినవి దేశవాళీ టమాటాలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. టమాటాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ఇంకొక 2-3 మినిట్స్ అది మగ్గనివ్వాలన్నమాట. మంచిగా టమాటా క్యాప్సికమ్ బాగా స్మాష్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. 2-3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆల్రెడీ టమాటాలు అండ్ క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది. సో ఇంకొకసారి బాగా కలిపేసి ఇది కూడా ఎక్కడ లంప్సీ లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో నేనేం చేశాను అంటే పప్పు గుత్తుతో మరొకసారి స్మాష్ చేసుకున్నాను. ఇది స్మాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆలు, బీట్రూట్, క్యారెట్ని బాయిల్ చేసి స్మాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నా కదా. సో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరో ఒక హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మీకు ఎలా కావాలి అన్నది ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో మేము ఇద్దరమే కాబట్టి మాకు ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది. మరొకసారి ఎక్కడైనా లంప్సీలు ఉన్నాయేమో చూసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అక్కడక్కడ బీట్రూట్ చిన్న చిన్న పీసెస్ ఉండిపోయింది. సో నేను అందుకే కలుపుతూ ఉంటే అది కొంచెం కింద పడిపోయిందనమాట. తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి అండ్ అలానే కొంచెం జీలకర్ర పొడి, కారపొడి, జీలకర్ర పొడి వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. సో కారపొడి మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఇప్పుడే టేస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడే చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఎప్పుడు పావ్ బాజీ మసాలా ఇంట్లోనే తయారు చేస్తాను. బట్ ఈసారి నేను తయారు చేయలేదు. ఈసారి రెడీమేడ్ మసాలానే యూస్ చేస్తున్నాను. బాగానే అనిపించింది నాకు. ఇది కూడా టేస్ట్ అన్నది బాగానే ఉంది. తర్వాత ఇంకొంచెం ధనియాలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్లో నా టీ టైం అయిపోయింది. సో నేను టీ పెట్టేసుకున్నాను అనమాట పక్కకి. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే టీ చాలా ఇష్టం అండి. కంపల్సరీ టీ డేలో ఒక్కసారైనా తాగుతాను. ఇంకా ఇది పావ్ బాజీ బాగా ఉడికిపోయిన తర్వాత నేను ఇంట్లో కొంచెం రోస్టెడ్
కస్తూరి మేతి వేసుకున్నా. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. అలానే లైట్గా బటర్ కూడా యాడ్ చేశాను. కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీ అన్నది మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ బటర్ చాలా ఇంపార్టెంట్ అండి పావ్ బాజీలో. ఎప్పుడైనా బటర్ ఎక్కువనే వేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేను చాలా తక్కువ వేసాను. ఎందుకంటే మా వారికి అంత బటర్, నెయ్యి ఇట్లాంటివి నచ్చవు. సో మీరు నెయ్యి ఇంకా బటర్ తినే వాళ్ళైతే కంపల్సరీ ఎక్కువ వేసుకోండి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. నేను బ్రెడ్ టోస్ట్ చేయడానికి బటర్ వేసేసాను మర్చిపోయి. మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసి దీన్ని బ్యాలెన్స్ చేశాను అనమాట. చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఉండే, సో ఆ కొత్తిమీర కూడా వేసాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. అంటే నెయ్యి బటర్లో కొత్తిమీర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఆల్రెడీ మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదా బాజీ, ఆ బాజీలో ఈ పావు కొంచెం డిప్ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో అలా చేయడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పావుని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి పావు బాజీ ఇష్టం నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరిన్ని సింపుల్ వీడియోస్ కోసం ప్రిసిల్లా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారికి ఈరోజు నైట్ షిఫ్ట్, సో ఆయనకి లేట్ అయిపోతూ ఉండింది. సో త్వరగా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా రోస్ట్ చేశాను అనమాట పావుని. మధ్య మధ్యలో స్టవ్ క్లీన్ చేసుకునే అలవాటు. ఈ అలవాటు ఎంతమందికి ఉండొచ్చు. నాకు వంట చేసేటప్పుడు స్టవ్ మీద ఏ చిన్నది పడినా నాకు నచ్చదండి. నేను కంపల్సరీ క్లీన్ చేసేసుకుంటాను. సో గిన్నెలు కూడా ఈ గ్యాప్లో గిన్నెలు కడిగేసిన. ఇది రోస్ట్ అయిపోయిందనమాట. త్వరగా మా హస్బెండ్కి సర్వ్ చేసేసాను. సో వేగిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ అండ్ లెమన్ కూడా కట్ చేసి మంచిగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసాను. ఇది చాలా సింపుల్గా చేసుకునే పావ్ బాజీ మా ఇంటి స్టైల్. సో మా ఆయనకి మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. ఎంజాయ్ చేశారు. బాయ్ బాయ్.